జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారుల ఫిర్యాదు. తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించొద్దని జేసీ వార్నింగ్. భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు వ్యాపారుల ఫిర్యాదు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొన్న కారు, 4 మృతి, మరో 4కి తీవ్ర గాయాలు. హైదరాబాద్ నుంచి కావలి వెళ్తూ ఉండగా ప్రమాదం. తిరుమలలో 3 10th స్టూడెంట్స్ మిస్సింగ్ కలకలం. పేరెంట్స్ మందలించారని ట్రైన్ ఎక్కి వెళ్తున్నామంటూ ఫోన్ కాల్. ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పై ప్రజాపాలన విజయోత్సవాలు. వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. హైదరాబాద్లో ఇవాళ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు. రేపు సచివాలయ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 10:30 సభ ప్రారంభం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఛార్జ్షీట్ విడుదల చేయనున్న మాజీ మంత్రి హరీష్ రావు. జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో 100% సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తి. మరో 4-5 రోజుల్లో పూర్తి చేయనున్న అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ప్రజాపాలన విజయోత్సవాలు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. నిర్మల్ జిల్లాలో గుంతలమయంగా మీర్జాపూర్ కుబీర్ రోడ్డు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాహనదారుల ఆగ్రహం. ప్రకాశం జిల్లా నెకరంపల్లి గ్రామంలో 15 అడుగుల భారీ కొండచిలువ హల్చల్. సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిన స్నేక్ క్యాచర్ నిరంజన్. పార్వతీపురం మన్యం జిల్లా వెంకటాపురంలో దారుణం. కుక్కల దాడిలో వృద్ధురాలు పారమ్మ మృతి. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ. పంబా నుంచి సన్నిధానం వరకు భక్తుల క్యూలైన్. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం. ఇవాళ రష్యా పర్యటనకు భారత రక్షణ శాఖ మంత్రి. 3 రోజుల పాటు రష్యాలోని రాజ్నాథ్ సింగ్. నేడు అండర్-19 ఆసియా కప్ ఫైనల్. దుబాయ్ వేదికగా భారత్తో బంగ్లాదేశ్ డి. పూణే వేదికగా ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్ టోర్నమెంట్. టైటిల్ను సాధించిన తెలంగాణ క్రీడాకారిణి బసిరెడ్డి రిషితారెడ్డి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదన్న నటి ప్రజ్ఞా నగ్రా. ఏఐతో సృష్టించారనే వివరణ. చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం. 11న శ్రీలంక, తమిళనాడు మధ్య తీరాన్ని తాకే అవకాశం.